హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. ఈరోజైతే ఈ వీడియోలో కర్టెన్స్ గురించి చెప్పబోతున్నాను. స్పెషలీ కర్టెన్స్ ఏ కలర్స్ యూస్ చేయాలి, ఎలాంటివి యూస్ చేయాలి అనే దాని గురించి. ఇక్కడ మీకు లివింగ్ రూమ్లో యాక్సెంట్ వాల్ కానీ, అంటే యాక్సెంట్ వాల్ అంటే ఒక వాల్కి మనం ఇలా స్పెషల్ కలర్ వేయించినట్టయితే ఇలా ఉన్న వాల్ కానీ, లేకపోతే ఇంకా ఇలా కలర్ఫుల్ కుషన్స్ కానీ యూస్ చేసినట్టయితే, లేకపోతే ఇక్కడ హాల్లో లివింగ్ రూమ్లో స్పెషల్లీ కలర్ఫుల్గా ఏమైనా థింగ్స్ కానీ యాడ్ చేసినట్టయితే, ఇలా పెయింటింగ్స్ కానీ, ఇంకా డెకోర్ థింగ్స్ కానీ, ఇలా డిఫరెంట్వి కలర్ఫుల్గా ఉన్నట్టయితే, కంప్లీట్గా లివింగ్ రూమ్ కలర్ఫుల్గా ఉన్నట్టయితే మనము ప్లెయిన్ కర్టెన్స్ యూస్ చేయాలన్నమాట. ఇలా మా లివింగ్ రూమ్లో అయితే అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి. సో నేనైతే ప్లెయిన్ కర్టెన్స్ యూస్ చేస్తాను. ఇలా ప్లెయిన్ కర్టెన్స్ యూస్ చేయడం వల్ల లుక్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. డార్క్ కలర్ కర్టెన్స్ యూజ్ చేసామనుకోండి, ఇంకా ఆ రూమ్లో ఉన్నవి ఏమీ స్పెసిఫిక్గా కనిపించవు. ప్లస్ కర్టెన్స్ మాత్రమే కనిపిస్తాయి. మనం ఎలివేట్ చేయాలి అనుకుంటామో వాటినైతే కలర్ఫుల్గా ఉంచుకుంటాం కదా, మెయిన్లీ పెయింటింగ్స్ కానీ, ఇలా బుద్ధుడిది అలాంటివన్నీ. సో నేను ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ ప్లెయిన్ కర్టెన్సే తీసుకున్నాను. దీనికి కొంచెం డిజైన్ ఉన్న దాన్ని యాడ్ చేసుకున్నాను. సో లివింగ్ రూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది ఇలా ప్లెయిన్ కలర్ కర్టెన్స్ అయితే యూస్ చేయడం వల్ల. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అది ఎలాగంటే చూపిస్తాను. నాకైతే బ్యాక్ సైడ్ యాక్సెంట్ వాల్ ఉంది. సో ప్లెయినే వాడాలి కంపల్సరిగా. దానికి ఆపోజిట్గా కాంట్రాస్ట్ కలర్లో ఉన్న కర్టెన్స్ని తీసుకున్నట్టయితే ఇక్కడ వాల్ అందం మొత్తం పోతుంది. వాల్కి నేను వేయించిన కలరు స్పెసిఫిక్గా కనిపించాలని మనం వేయించుకుంటాం కదా యాక్సెంట్ వాల్, ఆ అందం మొత్తం పోతుంది నేను డార్క్ కలర్ కర్టెన్స్ యూజ్ చేస్తే. సో అలా యూజ్ చేయకుండా యాక్సెంట్ వాల్ ఉన్నట్టయితే ప్లెయిన్ కర్టెన్సే యూజ్ చేస్తే చాలా బెటర్. ప్లస్ కలర్స్ కూడా చాలా సింపుల్ లైట్ కలర్స్ పిక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే వాల్ అందము చెడిపోకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ కర్టెన్స్ ఎందుకు యూజ్ చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. లాంగ్ కర్టెన్స్ విండోస్కి కూడా లాంగ్ కర్టెన్స్, ఇలా లాంగ్ కర్టెన్స్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా లగ్జీరియస్గా ఉంటుంది. మనము లాంగ్ కర్టెన్స్ ఎలా పిక్ చేయాలి అంటే, సీలింగ్కి ఒక 2 ఇంచెస్ కిందికి, ఇంకా ఫ్లోర్కి ఒక 2 ఇంచెస్ పైకి, అలా కర్టెన్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. దీనివల్ల ఆ రూమ్ చాలా పెద్దగా స్పేషియస్గా కనిపించడంతో పాటు హైట్ కూడా ఎక్కువగా ఉంది, స్పేస్ కూడా ఎక్కువగా ఉంది, అలా కనిపిస్తుంది అన్నమాట. లాంగ్ కర్టెన్స్ యూజ్ చేయడం వల్ల రూమ్ లుక్కే చేంజ్ అవుతుంది, రిచ్గా లగ్జీరియస్గా కనిపిస్తుంది. ఇంకా కర్టెన్ రాడ్స్ వచ్చేసి విండోకి 1 ఇంచ్ అవుట్ సైడ్కి ఇచ్చాను అనమాట, ఇమ్మని చెప్పాను. ఇటు అవుట్ సైడ్, రెండు వైపులా అవుట్ సైడ్ 1 ఇంచ్ పెంచి ఇమ్మని చెప్పాను. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనము ఓపెన్ చేసి ఉంచిన కర్టెన్స్, క్లోజ్ చేసి ఉంచిన ఫ్లీట్స్ అయితే చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అలా విండోకి అవుట్ సైడ్ 1 ఇంచ్ పెంచుకొని ఇలా కర్టెన్ రాడ్స్ వేయడం వల్ల, ఇక్కడ చూడండి రూము ఇలా ప్లెయిన్ కర్టెన్స్ యూజ్ చేయడం వల్ల యాక్సెంట్ వాల్ అలాగే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, రూమ్ కూడా చాలా పెద్దగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక విండో అయితే వచ్చింది. దీనికైతే నేను షీర్ కర్టెన్స్ అయితే యూజ్ చేశాను. ఇది సన్ లోపలికి రాకుండా షీర్ కర్టెన్స్ అయితే యూజ్ చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి కర్టెన్ రాడ్ కూడా 1 ఇంచ్ అవుట్ సైడ్కి ఇమ్మని చెప్పాను. ఇక్కడ షీర్ కర్టెన్స్ 2 యాడ్ చేసుకొని ఉండేదాన్ని, కానీ రీసెంట్గానే ప్లాంట్స్ యాడ్ చేయడం వలన విండో పక్కన ఒక షీర్ కర్టెన్తో నేను ఇక్కడ ఓపెన్ చేసి ఉంచుతాను. సో ఇలా ఉంచడం వల్ల, షీర్ కర్టెన్స్ యూజ్ చేయడం వల్ల వెంటిలేషన్ వస్తుంది, ప్లస్ బ్యూటీగా కూడా ఉంటుంది, ప్లస్ సన్ కూడా లోపలికి రాదు. ఇలా మనకి నాకైతే 1 సైడ్ కర్టెన్స్ అయితే నేను ఇలా డిజైన్ ఉన్న కర్టెన్స్ యూజ్ చేశాను. సో ఇక్కడ కూడా మళ్ళీ డిజైన్స్ ఉన్న కర్టెన్స్ యూజ్ చేస్తే ఈ వాల్ అందము దెబ్బతింటుంది. సో అన్ని వైపుల కర్టెన్స్తో క్లోజ్ చేసినట్టు ఉంటుంది హౌస్. సో అందుకని ఇక్కడ షీర్ కర్టెన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు చూడండి హాల్ ఎలా కనిపిస్తుందో, డైనింగ్ హాల్. ఇలా షీర్ కర్టెన్స్ యూజ్ చేసి మిడిల్లో కానీ 2 కర్టెన్స్ మధ్యలో కానీ ఇలా విండోస్ని లాంగ్ కర్టెన్స్తో కవర్ చేయడం వల్ల రూమ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. స్పెషల్లీ ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది ఇలా లాంగ్ కర్టెన్స్ యూజ్ చేయడం వల్ల. ఇక్కడ వచ్చేసి ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే నార్మల్గానే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే అదే కలర్లో నేను ఇక్కడ లైట్ బ్లూ ఉంది నాకు, సో డార్క్ బ్లూ కలర్ కర్టెన్స్ అయితే యూజ్ చేశాను. ఇలా అయినా యూజ్ చేయొచ్చు, అంటే కాంట్రాస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. లాంగ్ రూమ్స్లో, పెద్ద హాల్స్లో, లివింగ్ రూమ్స్లో ఇలా సేమ్ కలర్ కాంబినేషన్ ఫ్లారీ డిజైన్స్ ఉన్నవి అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే రూమ్ చాలా చిన్నగా ఉందనుకోండి, వాల్ కలర్స్కి సూట్ అయ్యే కలర్స్, ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంటే లైట్ గ్రీన్, ఇలా లైట్ గ్రీన్ ఉంటే డార్క్ గ్రీన్, ఇలా లైట్ బ్లూ ఉంటే డార్క్ బ్లూ, అలా కర్టెన్స్ పిక్ చేసుకోవాలి స్మాల్ రూమ్స్కి అయితే వాల్ కలర్ని బట్టి. అప్పుడు రూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా కర్టెన్స్ని ఆల్వేస్ వాష్ చేసిన తర్వాత ప్రెస్ చేసుకొని యూస్ చేయడం వల్ల ప్రిల్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో చూసి, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంటీరియర్ డెకర్ టిప్స్ కోసం నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.